ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో.
ఈనాడు చిన్నారి బిడ్డ తన యొక్క జ్ఞానస్థానమును, అన్నప్రాసమును, నామకరణమును చేయవచ్చిన సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క చిన్నారి బిడ్డను దీవించినట్లు మనమందరము కూడా ప్రార్థించుదాం. అదేవిధముగా ఈనాటి దీవి బలి పూజను సమర్పించు కుటుంబ సభ్యులు కనపాల మరియదాసు, నిర్మలా కుమారి, డి సింగయ్య ఈరోజు తాను పుట్టినరోజు జరుపుకున్న సమయంలో దైవాతి దేవుడు దీవించినట్లు ప్రసన్న జ్యోతి, శ్రావణి, ప్రీతి, సౌమ్య, ఆర్ సుమన్, ప్రవీణ, అభిషేక్, కావ్య, కె ప్రకాష్ రావు, రోజా, కె ప్రేమ్, నీలిమ, సమత, కె ప్రతాప్, రేష్మ, రాకీ, కె ఆనంద్ కుమార్, సంధ్య, పి వందన. దైవాతి దేవుడు ఈ కుటుంబ సభ్యులను దీవించినట్లు రాబోయే కాలంలో కూడా వీరిని ఆశీర్వదించాలని, మరి ముఖ్యముగా ఈరోజు చిన్నారి బిడ్డకు దేవాతి దేవుడు ఆత్మీయ, శారీరక, మానసిక సమృద్ధిని దేవాతి దేవుడు ప్రసాదించాలని మనమందరము కూడా ఈ పరిశుద్ధ దీప బలి పూజలో ప్రార్థించుదాం. పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అమ్మ సాగరమాత భక్తులారా, మీ అందరినీ కూడా యేసుక్రీస్తు దివ్య నామములో ఈ పరిశుద్ధ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనమందరము కూడా ప్రత్యేక తలంపుకై మనమందరము ఈ యొక్క పరిశుద్ధ దేవాలయంలో వచ్చి ఉన్నాము. ఈరోజు మనందరికీ తెలిసిన విధముగా చిన్నారి బిడ్డ, దేవాతి దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డ ఈరోజు జ్ఞానస్థానమును, నామకరణమును, అన్నప్రాసము యొక్క కార్యము చేయించిన సమయంలో దేవాతి దేవుడు ఆ యొక్క చిన్నారి బిడ్డను ఆత్మీయ, శారీరక, మానసిక సంపూర్ణ ఎదుగుదలను ప్రసాదించాలని మనమందరం కూడా ప్రార్థించుదాం. పునీత పౌలు భక్తుడు రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం మనందరికీ తెలియజేస్తున్న విధముగా తాను ఏర్పరిచిన ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచినే కాదు, వారిని నీతిమంతులుగా చేసాను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలో కూడా పాలు పంచి ఇచ్చాను. మరి అటువంటి గొప్ప పిలుపును దేవాతి దేవుడు ఈనాటి జ్ఞానస్థానం ద్వారా చిన్నారి బిడ్డకు వసుకుతున్నారు. తన యొక్క పిలుపును ఈ లోకంలో పునీతము చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా దేవాది దేవుడు ఈ యొక్క చిన్నారి బిడ్డను ఆశీర్వదించాలని మనమందరము కూడా ప్రార్థించుదాం. అదే విధముగా అన్నప్రాసన ద్వారా దేవాది దేవుడు ఈ యొక్క చిన్నారి బిడ్డను ఆత్మీయముగా, శారీరకముగా, మానసిక సంపూర్ణ ఎదుగుదలను, సంపూర్ణ అభివృద్ధిని ఈ బిడ్డకు ప్రసాదించాలని మనము ప్రార్థించుదాం. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా, ఈ బంధుమిత్రులను, శ్రేయములను, ఆశలను కూడా మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చిన మీరందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, మరి ముఖ్యముగా మీ యొక్క ప్రార్థన వేడుకల ద్వారా మీ యొక్క దివ్య అనుగ్రహములు ఈ యొక్క చిన్నారి బిడ్డ మీద ఎల్లప్పుడూ ఉండాలని మీరందరూ కూడా కలిసి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. మొట్టమొదటిగా మనము చేసిన తప్పులను పరమేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నాకు తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఇప్పుడు అపారమైన వరప్రసాదములతో నీ ప్రజలను సంతోషపరచుచున్నావు. నేడు ఎన్నికైన అభ్యర్థులను దయతో వీక్షింపుము. జ్ఞానస్థానము వలన నూతన జీవితంలో ప్రవేశించుచున్న వీరికి, ఇప్పటికే నూతన జన్మనొందిన వారికి కనికరముతో ఆధారముతో రక్షణ కల్పింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఈ యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. 47వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 8-9 వచనాలు మరియు 12వ వచనము. ప్రభువు నన్ను దేవాలయ గుమ్మమునద్దకు కొని వచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున కింద భాగము నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నున్న ద్వారము వెలుపలి పక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమును కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులెందల వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులెందల జీవము నెలకొనెను. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరువానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభు.
రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చును. ఇది క్రీస్తు సువిశేషము గాక. మీ బిడ్డకు మీరు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? సయాష్ ఆరోన్ సేద్. ఈ బిడ్డ కొరకు క్రీస్తు నుండి మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్థానం ఇవ్వమని అడుగుచున్నారు. వీరిని విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమల యందు పెంచవలెను. ఈ మీ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము అమిత ఆనందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘం పేరిట నేను మీపై సిలువ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై సిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నాథునికి మీరు సొంతమవుచున్నారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకములకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్ము అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశమునికి చేర్చింది. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించుదు. వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యముకు ఆలయముగా చేయమని ప్రతిమాలుచున్నాము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. రక్షణదాయకమైన దైవముతో మేము అభ్యయనము చేయించున్నాము. యుగ యుగములకు జీవించు పరిపాలించు క్రీస్తు మేము బలపరచునుగాక. ఆమేన్.
సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవము ప్రసాదించుగాక. మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్థానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డను విశ్వాసం నుండి పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలిచిన మీ జ్ఞానస్థానమందు మీరిచ్చిన వాగ్దానము స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తు నామమునందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్థానమందు పొందుచున్నారు. త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకాశం అన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రులను మన నాథుడైన యేసు క్రీస్తు కన్య మరియ నుండి పుట్టి పాటుపడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పెద్ద కుడి పక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవితమును విశ్వసించుచున్నారా? క్రీస్తు నామమున యందు ఇదే మన విశ్వాసము. ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనం కూడా జ్ఞానస్థానము ఉపయోగిస్తున్నాము. దయచేసి అందరూ కూడా భక్తివంతంగా పాల్గొంటూ చూడండి. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసం ద్వారా బిడ్డకు జ్ఞానస్థానం ఇస్తున్నాము. సయాష్ ఆరోన్ సే నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యందు సర్వేశ్వరుడు మిమ్ము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవము ఇచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము కృష్ణాకరముతో అభ్యంగం చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తు నాథునితో నిత్య కాలము ఐక్యమై ఉందురుగాక. సయాష్ ఆరోన్ సే నూతన సృష్టివై క్రీస్తు నాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీని నిర్మలముగా ఉంచుకుంటూ. ఆమేన్. క్రీస్తుని జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా,
ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచున్ననండి. మీ బిడ్డ క్రీస్తు నాథుని వెలుగు పొంది ఉన్నారు. మీరు ప్రకాశవంతులుగా జీవింపబడిన విశ్వాసమునందు స్థిరపరచి క్రీస్తు నాథుని పునరాగమన సకల నీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. వారికి వెనికిని మగవారికి మాట్లాడు శక్తినిచ్చింది. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దాన్ని ఆచరించుటకు వారు మనకు సహాయపడరుగాక. ఆమేన్. క్రీస్తు నాథుని యందు జ్ఞానస్థానం పొందిన ఈ బిడ్డ క్రీస్తుని ధరించుకొని హల్లెలూయా. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీశుభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, జ్ఞానస్థాన దివ్య సంస్కారము ద్వారా మమ్ము విమోచించి మరలా నిత్య జీవన భాగ్యమును దయచేయుచున్నావు. కావున నీ ప్రజల ప్రార్థనలను కానుకలను దయతో అంగీకరింపమని ప్రార్థించుచున్నాము. నిన్ను నమ్ముకున్న వారి పాపమును పరిహరించి వారి ఆశను నేర్పము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుగము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యను తెంచి మాకు ఉత్థానమును అనుగ్రహించెను. అతని ద్వారా దూతలు మీ
మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలలను ఏకీభవించి మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమును జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సమకమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగురుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసు నా దేవా, యేసు నా ప్రభువా, చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. రక్షణాయుత మగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచేయుము. అతడు మమ్మల్ని మీకు నిత్యాపరముగా రూపొందించునుగాక. నీవు ఎండిపోయిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత యేసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ పునీత మదర్ తెరీసా గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్యేయ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మరి ముఖ్యముగా ఈనాడు ఈ పవిత్ర దివ్య సంస్కార సాంగ్యము జ్ఞానస్థానముకు విచ్చేసిన ప్రతి బిడ్డను కూడా ప్రతి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి తండ్రి. సయష్ ఆరు సేత్ అనే యొక్క చిన్నారి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. జ్ఞానస్థానం ద్వారా ఎన్నుకునే యొక్క బిడ్డను ఈ బిడ్డకు కావలసిన ఆత్మీయ శారీరక మానసిక సంపూర్ణ ఎదుగుదలను ప్రసాదించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుతున్న సింగయ్య అనే యొక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇక్కడ ప్రతి బిడ్డను కూడా హేరాళముగా ఆశీర్వదించండి తండ్రి. మీ విశ్వాసులందరినీ ప్రేమయందు దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నన్ను దశలో చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులు ఈ కుటుంబంలో మరణించి ఉన్న వీరి కుటుంబ సభ్యుల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. మీ ప్రేమ యందు ఈ లోకమున వెళ్ళిన వారందరినీ దయతో మీ రాజ్యమునికి చేర్చుకునము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును
ఆశీర్వదించబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తపు పరలోకం మందు నెరవేరినట్లు భూలోకం మందు నెరవేరిన గాక. ఆనాటికి కావలసిన మా ఇండము మాకు నేటికి అనుగ్రహింపు, మా ఇంట్లో పడిన వాటిని మేము మన్నించినట్లు మా అపరాధం మీద మన్నించండి. మమ్మ శోధన ప్రవేశించబడక కీడులను పరీక్షించండి అన్నది. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము ఎట్టి కలతల నుండి గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తుతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకున్నాము. లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రను గాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శుభవేళ
పరిశుద్ధ సాగర మాత పుణ్యక్షేత్రానికి వచ్చి మరి ముఖ్యముగా ఈనాటి దీపావళి పూజలో జ్ఞానస్థానము సాంగ్యమును చక్కగా ఇప్పించి భక్తివంతముగా పాల్గొన్నారు. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధముగా ఈ కుటుంబ సభ్యుల తరపున నేను ఇక్కడికి విచ్చేసిన వీరి బంధుమిత్రులు శ్రేయభిలాషులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నేను గురువైన తర్వాత జూన్ 24వ తారీఖు పెరింగపురం బాలయేసు కెథీడ్రల్ దేవాలయంలో ఫాదర్ అయ్యాను. నేను గురువైన సుమారు 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో మొట్టమొదటి జ్ఞానస్థానము నేను ఈరోజు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చాను. దేవాది దేవుడు ఆ యొక్క చిన్నారి బిడ్డను సాయష్ ఆరుణ్ సే అని యొక్క చిన్నారి బిడ్డను దేవాది దేవుడు దీవించాలని మనమందరం కూడా ప్రార్థించున్నాం. నీ సేవకులు నిర్దోషులుగా చేసి అపరాధము మనసాక్షితో వేదనపడు వారికి క్షమాపణ దయచేయము. తదుపరి వారికి స్వర్గపు పరిష్కారము లభించి సంపూర్ణ మహిమను అనుభవింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనము. సకల మేలులకు కొట్టైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. నేనొక్కడనే ప్రభువును, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. జీవమునకు మరణమునకు కర్తను నేనే, గాయపరిచినది నయము చేయలేదు నేనే, నాకెవరను అడ్డు జాలాను. విశ్వాస ప్రార్థన. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి.
దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరుగాక. ప్రార్థించును. నేను ఈ జీవాహారం అని పలికిన యేసు, ప్రభువా, ఈ చిన్న బిడ్డపై మీ దీవెనను కురిపించండి. జీవించుటకు, జీవితం కొనసాగించుటకు ఆహారం అవసరం. ఈ శిష్యులను మొదటిసారి అన్నం ముట్టించే సందర్భముగా నీ దివ్య హస్తాలు చాచి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, దీర్ఘ ఆయుష్ను ప్రసాదించండి. ఆహార పుష్టితో, పెద్దల అండదండలతో అభివృద్ధి చెందినట్లు, నీ నామస్మరణలో సేవలో పెంపొందినట్లు, జ్ఞానములో, ప్రాయములో, సంస్కారములో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లు నీ కరుణా కిరణములను కురిపించమని నీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు జ్ఞానస్థానమును, అన్నప్రాసమును, నామకరణం చేసి ఉన్న ఈ యొక్క చిన్నారి బిడ్డను ఆశీర్వదించండి. అయాజ్ ఆరు సేన్ అనే యొక్క బిడ్డను దీవించండి. కుటుంబ సభ్యులందరికీ కావలసిన మంచి ఆరోగ్యములతో మీ యొక్క దయగల హస్తమును, మీ పరిశుద్ధాత్మ ప్రేరణను విరిగి ప్రసాదించండి. కుటుంబంలో మీరు విరిగి తోడుగా ఉండి ఎల్లప్పుడూ కూడా మీకు పవిత్ర దివ్య పదకొండు సన్నిధులు 30 60 100 దీవించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మీయ అనుగ్రహంతో ఈ యొక్క చిన్నారి బిడ్డను దీవించి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, ఈరోజు సింగయ్య గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్న సమయంలో ఆ బిడ్డను దీవించండి తండ్రి. ఈ యొక్క పవిత్ర కార్యానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించి 30 60 100 దీవించమని అమ్మ సాగరమాత నీ ప్రార్థన వేడుక ద్వారా సకల పునీతుల ప్రార్థన బలసాయంతో మీరందరి కుటుంబంలో శాంతి సమాధి చేయమని ఈ మనవులను మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో, నజరేయుడు దివ్య బాల యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. లాలి 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 పాటలు పాడగరండి, బాలయేసుని చూతము రండి, జోల పాటలు పాడగరండి. లాలి 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 పాటలు పాడగరండి, బాలయేసుని చూతము రండి, జోల పాటలు పాడగరండి.
యేసుకు లాలీజో 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 చిన్నారి యేసుకు లాలీజో ముద్దులొలికే బాలుడు లోకాల నేలే రారాజు ముద్దులొలికే బాలుడు లోకాల నేలే రారాజు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు గొప్ప దేవుడు లాలీజో లాలీజో చిన్నారి యేసుకు లాలీజో 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 చిన్నారి యేసుకు లాలీజో ఊరునిదరోయే సమయములోన వరమేరి సుతుడు ఉదయించే భూమిలో మరియమ్మ ఒడిలో పవళించే యేసు పశువుల పాకలో ఉన్నమి వెలుగులో ఊరునిదరోయే సమయములోన వరమేరి సుతుడు ఉదయించే భూమిలో మరియమ్మ ఒడిలో పవళించే యేసు పశువుల పాకలో ఉన్నమి వెలుగులో చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే చింతలేక చెంత చేర రండి ఓ జనమా చూడ చక్కని బాలునికి జోల పాడరే జోల పాడరే లాలి పాడరే జోల పాడరే లాలి పాడరే లాలీజో లాలీజో చిన్నారి యేసుకు లాలీజో 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 చిన్నారి యేసుకు లాలీజో దూతలగానం నింగిలోన తార వెలుగు జగతికి తెలిపే రక్షకుని రాకను జాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాగు చేయును స్వర్గదారి చూపును